మన ఛానల్లో ఏంటంటే ప్రతి టాపిక్ కూడా చాలా మనతో డిస్కస్ చేసి అది జియో పాలిటిక్స్ అయినా ఇంకోటైనా డిస్కస్ చేసి మనం వీడియోలు చేస్తున్నాం. సో నాకు ఒక 1000 లైక్స్ ఈ వీడియోకి టార్గెట్ దయచేసి ఇవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం లైక్ కొట్టి వీడియోని చూడడం మీరు కంటిన్యూ చేసేయండి. ఢిల్లీలో ఈ కెఫే ఢిల్లీలో కెఫే అంటే మనం అంటూ ఉంటాం ఫర్ గాడ్స్ సేక్ ఈ పని చేయవా అని అడుగుతూ ఉంటాం సార్. ఈ ఐడియా ఒక వ్యక్తికి వచ్చింది. అతను ఫర్ గాడ్స్ కేక్ అని పేరు పెట్టాడు తన బేకరీకి, తన కెఫేకి. అంటే అంత క్రియేటివ్గా ఆలోచించాడు చూడండి. ఈ ఆలోచన అంతా కూడా నా భార్యది. మేమిద్దరం కలిసి వ్యాపారాన్ని మొదలుపెట్టాము. మా ఇద్దరికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. మేము ఫుడీస్. కాబట్టి ఇష్టపడి ఎన్నో ఏళ్ళు ప్రేమించుకున్నాం. ప్రేమించుకున్న తర్వాత పెళ్ళి అంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది. ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు సరిపోతారు కానీ ఒక ఆడమగ, కానీ పెళ్లి చేసుకోవాలంటే 2 కుటుంబాలు కావాలి అనేసి. సో అబ్బాయి కుటుంబం, అమ్మాయి కుటుంబం కలవాలి. ఇదేమంత ఈజీ కాదు. సో పునీత్ అనబడేటువంటి ఒక యువకుడు, మానిక అనబడేటువంటి ఒక యువతి, వీళ్ళిద్దరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, గొడవ పడ్డారు. అతి కష్టం మీద కన్విన్స్ చేసి ఈ అమ్మాయి మనిక అట్లాగే పునీత్ వీళ్ళిద్దరూ కూడా ఇళ్లలో కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్నారు. బాగానే ఉంది. సో ప్రేమ అనేది చాలా మధురంగా ఉంటుంది. కానీ పెళ్ళి అనేటప్పటికీ ప్రతి ఒక్క విషయంలో కూడా గొడవే. 80% 70% ఆఫ్ కేసెస్లో ఇది కనిపిస్తుంది మనకి ఈరోజు. ఏదో ఒక రకంగా మాటలు పెరగడం, ఈగో గడవడం. అంటే అలాగని మనం ఏమి మన అరేంజ్డ్ మ్యారేజ్ ఏమి ఇది కాదు. అక్కడ ఉండేటువంటి దరిద్రాలు ఆ తలనొప్పులు ఉన్నాయి పెళ్ళి అనేసరికి. సో ఈ నరకంలో తయారైంది ఇతనికి పెళ్లి తర్వాత పరిస్థితి. మనందరం చూస్తే ఇవన్నీ ఒకసారికి మనకు ఆశ్చర్యం వేస్తాయి. సో మీకు బెస్ట్ కెఫేస్ 4 రివ్యూ ఉంది వీళ్ళ దీనికి. సో తర్వాత వీళ్ళు పెట్టిన తర్వాత లాక్డౌన్ వచ్చింది. అన్నీ మూతపడ్డాయి కదా, వ్యాపారం చేయడానికి దానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ మేవి లేవు కదా. సో వీళ్ళది కూడా క్లోజ్ అయిపోయింది. కొన్నాళ్ళు గ్యాప్ వచ్చింది. సో వ్యాపారం లేదు, ఇంట్లో గొడవలు మొదలయ్యాయి వీళ్ళిద్దరికి. ఇలా ఆర్థిక లావాదేవీల విషయంలో ఆర్థిక ఇబ్బందులు రావడంతో పునీత్ మనిక మధ్య గొడవ పడడం స్టార్ట్ అయింది. సో ఒక స్టేజ్లో మనం కలిసి ఉండలేము, బెటర్ మనం విడిపోదాము, డివోర్స్ తీసుకుందాము అని చెప్పి ఇద్దరు నిర్ణయం తీసేసుకున్నారు వాళ్ళిద్దరు. డిసెంబర్ 31 అంటే యావత్ ప్రపంచం ఒక పెద్ద సెలబ్రేషన్లో ఉన్నప్పుడు పార్టీలు, రోడ్ల మీద డ్యాన్సులు, గంతులు, హడావిడి పాటలు, ఈ ఇదిలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఈ టైంలో పునీత్ ఖురానా అనబడే ఇతని వయసు 40 ఏళ్ళు. ఇతను ఒక 59 నిమిషాలకి ఒక ఆడియో రికార్డ్ చేశాడు, తన ఫోన్లో రికార్డ్ చేశాడు. ఇందులో ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే, చాలా చాలా ఇష్టపడి నేను మనికాని పెళ్లి చేసుకున్నాను, మా ప్రేమ చాలా సక్సెస్ అనుకున్నాము, పెళ్లి కూడా ఇలాగే సక్సెస్ అవ్వాలనుకున్నాం, మేము ఇద్దరం కోరుకున్నాం, కానీ అలాంటిది ఏమీ జరగలేదు. మనిక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నన్ను అష్ట కష్టాలకి గురి చేస్తున్నారు. మొన్నే 2 వారాల క్రితమే అతుల్ సుభాష్ యొక్క దారుణం చూసాం మనం. అతని యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో అతను తను తాను చంపుకున్నాడు, బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయేటప్పుడు ఒక వీడియో రికార్డింగ్, 21 పేజీల నోటు. అందులో న్యాయ వ్యవస్థ పూర్తిగా అగెనిస్ట్గా ఉంది. పురుషులను కాపాడండి, నన్ను చాలా దారుణంగా టార్చర్ పెట్టారు, నేను బతకలేను, నా మరణానికి నా భార్య కారణం అని చెప్పి అతను ఒక సూసైడ్ రాసి, మొత్తం అంతా రాసి కూడా అతను చనిపోయాడు. సో పునీత్ కూడా సేమ్ అట్లాగే భారత్లో ఇది ఏమన్నా కొత్త ట్రెండా, లవ్ చేసి పెళ్లి చేసుకునేటువంటి అమ్మాయి ఎంతలాగా నన్ను బాధ పెడుతోంది, నన్ను క్షోభ పెడుతుంది, కుటుంబ సభ్యులను నష్ట కష్టాలు గురి చేస్తున్నారు, నేను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నానని చెప్పి ఈ వ్యక్తి డిసెంబర్ 31న ఉరేసుకుని అతను చనిపోయాడు. సో పోలీసులు వెళ్ళారు. ఇది సంబంధించిన డాక్యుమెంట్స్ అవి ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఉంటాయి. చూస్తున్నప్పుడు ఇతను ఫోన్ దొరికింది. ఆ ఫోన్లో 59 నిమిషాల పాటు ఒక ఆడియో రికార్డింగ్ చేశాడు అతను చనిపోయే ముందు. డివోర్స్ అనుకున్నాం కదా, అన్న తర్వాత కూడా నన్ను ఇంతలా ఎందుకు నువ్వు హింసిస్తున్నావు, మా అమ్మ నాన్న పాపం వాళ్ళకి ఫోన్లు చేసి నువ్వు ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అంటే, వాళ్ళు ఏడుస్తూ నాకు ఫోన్ చేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, మా అక్కను కూడా ఇలాగే హింసించేవాళ్ళు, నా మిత్రులు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి హ్యాక్ చేసి అందులో ఎన్నో మెసేజ్లు, అంటే చాలా దారుణమైనటువంటి మెసేజ్లు మనికా పెట్టేది వాళ్ళ కుటుంబ సభ్యులకి. డివోర్స్ అన్నప్పుడు లాయర్ ఉంటాడు కదా, ఈ లాయర్కి 70,000 రూపాయలు ప్రతి నెల ఫీ ఇవ్వాలి, అది కూడా మీరే ఇవ్వాలి, మేము కోర్టుకు రావాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా మీరే భరించాలి, మీరే పెట్టుకోవాలని చెప్పి ఎన్ని రకాలుగా నానా హింసలు పెట్టి ఆఖరికి నువ్వు ఇమ్మీడియట్గా 10 లక్షల రూపాయలు ఇవ్వు అని అన్నారు. అంత డబ్బు మా వద్ద లేదు, మా కుటుంబ సభ్యుల వద్ద కూడా లేదని ఇతను ఈ రకమైనటువంటి టార్చర్ని, ఈ రకమైన దరిద్రాన్ని ఇతను పట్టుకోలేకపోతుంటే, ఓ పక్క అతను ఏడుస్తుంటే డబ్బు గురించి అని, ఇట్లాంటప్పుడు నువ్వు ఎందుకు బతుకున్నావు అంటూ ఆ అమ్మాయి మాటలు, సూటిపోటి మాటలు అంటే టార్చర్ భరించలేక ఇతను ఇట్లా బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి.